దేశవ్యాప్తంగా మోదీ నేతృత్వంలో బీజేపీ హవా కొనసాగుతుండగా తెలంగాణలో మాత్రం రేవంత్ దూకుడికి కమలం పార్టీ వాడిపోతోంది. ఇక చాలా కాలంగా జాతీయ స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావట్లేదు. హిందీ గడ్డలో బీజేపీ నుండి గట్టి సవాల్ ఎదురవుతున్న తరుణంలో తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి కొండంత అండగా నిలిచాయి. దాదాపు 1500 కంటే ఎక్కువ వార్డుల్లో విజయం సాధించి పట్టణ ఓటర్ల మద్దతును కూడా కూడగట్టడం వైబ్రాంట్ కొడంగల్ కొదమసింహం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనం. ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ కు దక్షిణాది నుంచి లభించిన అతిపెద్ద ఊరటగా ఆయన తేల్చారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ ని రేవంత్ పీసీసీ పదవి చేపట్టి ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒంటరి పోరుతో బీఆర్ఎస్ కారుని చిత్తు చేసి హస్తాన్ని అధికారంలోకి తెచ్చి కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీల దగ్గర నమ్మకమైన సేనానిగా పేరుగాంచాడు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీని కలిసి విజయ వివరాలను అందించారు. పార్టీ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను, యువతను, ఇప్పుడు తాజాగా కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో రేవంత్ అనుసరిస్తున్న వ్యూహాలు జాతీయ నాయకత్వాన్ని ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ జనరేషన్ నెక్స్ట్ లీడర్లలో రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ అంటే కేవలం గ్రామీణ పార్టీ అనే ముద్రుండేది. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పట్టణ ప్రాంతాల్లోనూ రేవంత్ వేవ్ కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలనపై ఇది ఒక మినీ ప్రజా తీర్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ అన్నట్లుగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన దూకుడున్న నాయకత్వాన్ని కాంగ్రెస్ వెతుకుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఆ లోటును భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా రేవంత్ జాతీయ రాజకీయాల్లో కీలక రోల్ ప్లే చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపైనర్గా వినియోగించుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ ఆయన్ను ఒక జాతీయ ఆస్తిగా భావిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వరుస విజయాలను అందిస్తున్న ఏకైక నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐసీసీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంలోనూ రేవంత్ పాత్ర అత్యంత కీలకం కానుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరి చూడాలి. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్న తరుణంలో రాహుల్ కోసం ప్రధాని పీఠం టార్గెట్గా జాతీయ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పెద్దలు రేవంత్ని ఆహ్వానిస్తే రానున్న రోజుల్లో ఆయన కేంద్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురాగలడా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? మీ స్పందన కమెంట్ ద్వారా తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.